శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఎక్కువ సమయం లేదు. గుర్తు తెలియని వ్యక్తి నిన్ను గమనిస్తున్నారు. పేరుతో సహా చెప్పేస్తున్నాను, ఇప్పుడే విని తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎక్కువ సమయం లేదు. ఎవరు నీ మీద కన్ను వేశారో, ఎవరు నిన్ను చూస్తూ ఉన్నారో, నిన్ను చాటుగా గమనిస్తున్నారో, నీ మీద నిందలు మోపి నీపైన తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారమ్మా. నీకు తెలియనివారా ఎందుకలా చేస్తున్నారన్న విషయాన్ని నీ సాయి ముందు నీ గుట్టు విప్పబోతున్నాడు తల్లి. బిడ్డ, ఎక్కువ సమయం లేదు. చాలా ఎక్కువ బాధల్లో ఉన్నావు. నువ్వు దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నావు. నాకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు. నన్ను ఎవరూ కూడా పలకరించే వాళ్ళే లేదు. నాకు ఎందుకు అంటే నాకు కన్నీళ్ళు తుడిచే వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు. నా కష్టాలు, బాధలు పెరిగిపోతున్నాయి తండ్రి. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. ఎవరిని సహాయం అడగాలో కూడా నాకు తెలియడం లేదు. ఎవరిని అడిగితే ఏం వస్తుందనేది దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాను. ఎందుకిలా జరిగింది బాబా, నాకే ఎందుకిలా జరిగిందని నన్ను ప్రశ్నించే శక్తి కూడా నీకు లేకుండా పోతుందని బాధపడుతున్నావు కదా. ఎన్నిసార్లు ఇలా బాధపడ్డావో. నా సహాయానికి ఎవరైనా వస్తారా? ఓదార్పుని ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఉన్నారా? నన్ను ఓదార్చడానికి, నా దగ్గరికి రావడానికి ఎవరైనా వస్తారంటూ నీ చేతిలో ఫోన్ పట్టుకొని శూన్యంలోకి చూస్తూ, కళ్ళ నిండా కన్నీరు గార్చుకుంటూ, మనసులో భయం, ఆలోచనలు, ఒంటరితనం, నాకంటూ ఎవరూ లేరు, నేను ఒంటరిని, ఒక్కదాన్ని, కష్టమైన సుఖమైన నాతో నేనే, నాలో నేనే ఓదార్చుకోవాలంటూ నాకు నేనే తోడుగా ఉండాలి. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఎవరికి ఏం కావాలో చేశాను అప్పట్లో, కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవరు ఏమీ చేయడం లేదు. నాకు ఎవరు కూడా తోడుగా నిలవడం లేదు. నా వాళ్ళందరికీ ఏం కావాలో ఇచ్చాను. ఇప్పుడు నాకంటూ ఒక మనిషి లేరా? నాకంటూ ఒక తోడు లేరా? నాకు ఏం కావాలనేది ఎవరిని అడగలేని పరిస్థితుల్లో ఒంటరితనంలో ఉన్నాను. ఎవరూ లేని దానిగా మిగిలిపోయానంటూ ఎన్నో కన్నీళ్లు కార్చావు, గుర్తుందా బిడ్డ? ఒక రోజంతా, ఒక రాత్రంతా మౌనంగా ఉన్నావు. నీ జీవితంలో వెలుగులన్నీ ఆరిపోయాయి. నీ చేతిలో ఒక చిన్న ఫోన్ పట్టుకొని ఎవరైనా నాకు ఫోన్ చేస్తారా, నాకు ఎవరైనా ఒక పలకరింపైన పలకరిస్తారా అని ఎంతలాగో ఎదురు చూసావు కదా బిడ్డ. ఎంత ఎదురు చూసావో కానీ ఎవరూ చేయలేదు. నీ ఫోన్ ఎలా ఉందో అలానే ఉంది. నీ వైపు మౌనంగా చూస్తూ ఉంది. బయట ఉన్న చీకటి కూడా నీ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది. పైన నక్షత్రాలు కూడా అవి ఎలా ఎలా మెరవాలన్నట్లుగా చూస్తూ ఉన్నాయి. గడియారం కూడా నిశ్శబ్దంగా శబ్దం చేస్తూనే ఉంది. ఈ సమయంలో నీ గుండెల్లో ఒకే ఒక్క ప్రశ్న మెదులుతూ ఉంది. నా కోసం ఎవరూ లేరా? నిజంగా నేను ఒంటరిగా ఉన్నానా అని బాధపడ్డావు కదా. నీ బాబాని ప్రశ్నించావు కదా, నిందించావు కదా. గుర్తుందా తల్లి? ఆ రోజుల్లో ఒక తేలికైన గాలి తగిలింది, నీ ముఖానికి తాకింది. ఆ చల్లటి కాంతి నిన్ను తాకింది. ఆ వెలుగులో కాంతివంతంగా నీ కాళ్ళ దగ్గర పడింది చల్లటి గాలి. ఆ తాకిట్లో నీ ముందు ఎవరు నిలిచారో తెలుసా? నువ్వు అర్థం చేసుకోగలవా? నువ్వు ఆ చల్లటి గాలిలాగానే ముఖం మీద తాకింది ఎవరో తెలుసా? ఆ వెలుగులాగా నీ కాళ్ళ దగ్గర పడింది ఎవరో తెలుసా? మనసు పెట్టి ఒక్కసారి నీ సాయిని అడిగి చూడు. మనసులో తృప్తిగా తలుచుకుంటే నీకే అర్థమవుతుందమ్మా. నీ పక్కన ఉన్న కాగితం గాలికి రెపరెపలాడుతూ ఉండేది. రెపరెపలాడుతూ ఉన్న కాగితం నీ దగ్గరికి వచ్చి పడింది. ఆ కాగితంలో ఏముందో తెలుసా? చూసావా? గమనించావా? అందులో ఒకే ఒక్క మాట ఉంది. అది నువ్వు చూడలేకపోయావు. ఆ సమయంలో నువ్వు గమనించలేకపోయావు. ఎందుకంటే అప్పట్లో ఉన్న నీ పరిస్థితి అలాంటిది. నీ బాధలు నీ మనసును మబ్బుల్లా కమ్మేశాయి. నీ ఆలోచనలు కూడా దిక్కుతోచిన అయోమయంలో ఉన్నాయి. నీ మెదడు కూడా పనిచేయడం మానేసింది. ఆ కాగితంలో ఒకే ఒక్క మాట ఉందమ్మా. ఆ మాట ఏంటో తెలుసా?
నువ్వు ఒంటరిగా లేవు తల్లి. నీ వెనకాల నీ సాయి నడుస్తూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా చేస్తారనే కదా నువ్వు ఒంటరిదానివి కాదు. నేనున్నానమ్మా. నిజమేంటో తెలుసా బిడ్డ, కొన్ని రాత్రులు మౌనంగా ఉన్నాయి. కానీ నేను ఎవరు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ శూన్యంగా కనిపిస్తుంది. ఒక రకమైన ఒంటరితనం అనిపించే చాలామంది ఉన్నారమ్మా. నువ్వు ఒక్కదానివే కాదు, చాలామంది ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఎవరు తమ మాటను బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక ఉన్నారు. తమ ముఖంలో నవ్వును బయటపెట్టి బాధను లోపల దాచుకుంటున్నారు. ప్రపంచానికి తమ బలాన్ని చూపించి బాధను దాచేసుకుంటున్నారు. నువ్వు కూడా అదే చేస్తున్నావమ్మా. నీ బాధను చూపించడం లేదు, నీ ముఖంలో చిరునవ్వు మాత్రమే చూపిస్తున్నావు. నువ్వు మోసం చేసుకుంటున్నావు తెలుసా తల్లి. ఒక్కసారి నీ లోపల బద్దలయ్యిందంటే నువ్వు ఏమైపోతావు తల్లి? ఆలోచించావా? ఆ బాధను అంటే ఎవరు నిన్ను గమనిస్తున్నారో ప్రతి నిత్యం నీ సాయి చూస్తున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క మాట నువ్వు గుర్తుంచుకో, ఏదైనా సరే నీ సాయి ఎప్పుడు కూడా ఉంటారు. ఈ చీటీలో నువ్వు తెరిచావు కదా, ఆ చీటీలో ఉన్నది నీ సాయి పేరే తల్లి. ఇప్పటికైనా అర్థమైందా? నీ సాయి నేను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను, నీ వెంటే ఉంటాను, నా భక్తుల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూనే ఉంటాను. కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో ఉండు తల్లి, అంతా మంచి జరుగుతుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.